హలో స్టూడెంట్స్, ఇక్కడ ఇంటిగ్రల్ లోపల ఉన్న ఫంక్షన్ని చూసినట్లయితే ఏమిచ్చారంటే సీకెంట్ ఎక్స్ బై 3 సీకెంట్ ఎక్స్ ప్లస్ టాన్ ఎక్స్ ప్లస్ 2 డిఎక్స్. సో ఇలా సీకెంట్ ప్లస్ టాన్ ఇలా ఉంటే మనం పెట్టాల్సిన సబ్స్టిట్యూషన్ ఒక స్టాండర్డ్ సబ్స్టిట్యూషన్ ఉంది కదా, టీ ఈక్వల్ టు సీకెంట్ ఎక్స్ ప్లస్ టాన్ ఎక్స్. సో డెఫినెట్గా ఆ సబ్స్టిట్యూషన్ పెడితే వస్తుందండి, కానీ కొంచెం లాంగ్ అవుతుంది. సో అందుకని ఇంకొంచెం షార్ట్గా చెయ్యాలి అంటే ఇక్కడ ఆ సీకెంట్ టాన్ని సైన్ కాసుల్లో రాసుకోవాలి. సో ఆ సీకెంట్ టాన్ని సైన్ కాసుల్లో రాసుకొని స్టార్ట్ చేద్దాం. సో గివెన్ ఇంటిగ్రల్ ఐ ఈక్వల్ టు ఇంటిగ్రల్ సీకెంట్ అంటే 1 బై కాస్ బై 3 టైమ్స్ 1 బై కాస్ ప్లస్ సైన్ బై కాస్ ప్లస్ 2 డిఎక్స్. సో ఇప్పుడు కామన్ డినామినేటర్ తీస్తే కింద డినామినేటర్లో కామన్ డినామినేటర్ కాస్ ఎక్స్ తీస్తే పైన ఉన్న కాస్ ఎక్స్తో క్యాన్సిల్ అవుతుంది. సో 3 టైమ్స్ 1 ప్లస్ సైన్ ఎక్స్ 3 టైమ్స్ 1 ప్లస్ సైన్ ఎక్స్ బై కాస్ ఎక్స్. ఇక్కడ ఈ టర్మ్లో ప్లస్ ఓన్లీ 2 ఉంది. సో కామన్ డినామినేటర్ తీస్తే అది 2 కాస్ ఎక్స్ అవుతుంది. ఇది డినామినేటర్, న్యూమరేటర్ జస్ట్ 1 బై కాస్ ఎక్స్. ఇప్పుడు అక్కడ న్యూమరేటర్లో ఉన్న కాస్ డినామినేటర్లో ఉన్న కాస్ని క్యాన్సిల్ చేయొచ్చు అండ్ మిగిలేది డిఎక్స్ బై 3 ప్లస్ 3 సైన్ ఎక్స్ ప్లస్ 2 కాస్ ఎక్స్. సో ఇలాంటి ప్రాబ్లం యూజువల్గా మన ఐపీలో 7 మార్క్స్కి వస్తుంది. అక్కడ చేసే సబ్స్టిట్యూషనే ఇక్కడ కూడా చేయాలి. సో ఇలాంటి ఎక్స్ప్రెషన్ ఉంటే ఏం చేయాలంటే పుట్ టీ ఈక్వల్ టు టాన్ ఎక్స్ బై 2. అక్కడ ఫార్మల్గా రాస్తాం కాబట్టి చాలా స్టెప్స్ ఉంటాయి కాబట్టి 7 మార్క్స్ ప్రాబ్లం అండి. ఇక్కడ కూడా సబ్స్టిట్యూట్ చేస్తే లాంగ్ గేమ్ అవ్వదు, ఈజీగానే అయిపోతుంది. ఓన్లీ థింగ్ ఈస్ ఈ టీ పెట్టినప్పుడు అక్కడ టీ డిటీలు ఇంటిగ్రల్ లోపల ఎలా అడ్జస్ట్ అవుతాయో తెలిసి ఉండాలి. సో ఈ టీ పెట్టినప్పుడు డిఫరెన్షియేట్ చేస్తే మనం డిఎక్స్ని డిటీలో రాసుకోవచ్చు. సో డిఫరెన్షియేట్ చేస్తే డిటీ ఈక్వల్ టు టాన్ ఎక్స్ బై 2 డెరివేటివ్ సీకెంట్ స్క్వేర్ ఎక్స్ బై 2 ఇంటూ చైన్ రూల్ లోపల ఎక్స్ బై 2 ఉంది కదా, సో ఎక్స్ బై 2 డెరివేటివ్ కూడా ఇవ్వాలి 1 బై 2 డిఎక్స్. అయితే ఇక్కడ రైట్ సైడ్లో ఉన్న సీకెంట్ స్క్వేర్ ఎక్స్ బై 2ని మనం 1 ప్లస్ టాన్ స్క్వేర్ ఎక్స్ బై 2 రాయొచ్చు. ఐడెంటిటీ నుంచి ఈ సీకెంట్ స్క్వేర్ ఎక్స్ బై 2ని 1 ప్లస్ టాన్ స్క్వేర్ ఎక్స్ బై 2 రాద్దాం ఇంటూ 1 బై 2 డిఎక్స్. ఎందుకు అలా రాసామంటే ఎలాగూ టాన్ ఎక్స్ బై 2ఏ మన టీ కాబట్టి ఇప్పుడు ఇక్కడ రైట్ సైడ్లో ఈ టాన్ స్క్వేర్ ఎక్స్ బై 2ని మనం టీ స్క్వేర్తో రీప్లేస్ చేయొచ్చు. సో డిటీ ఈక్వల్ టు 1 ప్లస్ ఆ టాన్ స్క్వేర్ ఎక్స్ బై 2 టీ స్క్వేర్ అవుతుంది ఇంటూ హాఫ్ డిఎక్స్. ఇప్పుడు ఈ 2ని అటు లెఫ్ట్ సైడ్కి పంపించవచ్చు పైకి, ఇంకా ఈ 1 ప్లస్ టీ స్క్వేర్ని అటు లెఫ్ట్ సైడ్కి డినామినేటర్లో పంపించవచ్చు. సో ఏమవుతుందంటే 2 డిటీ బై 1 ప్లస్ టీ స్క్వేర్ ఈక్వల్ టు అటు ఓన్లీ డిఎక్స్ మిగులుతుంది. సో ఇదంతా ఎందుకు చేసామంటే డిఎక్స్ని పూర్తిగా టీల్లో కన్వర్ట్ చేసుకోవడానికి చేసాం. సో టీ ఈక్వల్ టు టాన్ ఎక్స్ బై 2 పెట్టినప్పుడు డిఎక్స్ ఏమవుతుందంటే 2 డిటీ బై 1 ప్లస్ టీ స్క్వేర్. ఈ మోడల్లో 2-3 ప్రాబ్లమ్స్ చేసిన తర్వాత చాలామంది స్టూడెంట్స్ వీటిని గుర్తుపెట్టేసుకుంటారు. ఈ మధ్యలో ఈ 3 స్టెప్స్ వెయ్యరు. టీ టాన్ ఎక్స్ బై 2 డైరెక్ట్గా డిఎక్స్ ఈజ్ 2 డిటీ బై 1 ప్లస్ టీ స్క్వేర్. ఓకే, అలా అలా గుర్తుపెట్టుకుంటే ప్రాబ్లం తొందరగా అయిపోతుందండి. సో ఇప్పుడు ఇంటిగ్రల్ లోపల ఉన్న వాటిని పూర్తిగా టీలో కన్వర్ట్ చేస్తే పైన డిఎక్స్ 2 డిటీ బై 1 ప్లస్ టీ స్క్వేర్. అయితే కింద కింద డినామినేటర్ని కూడా పూర్తిగా టీల్లో రీప్లేస్ చేయొచ్చు. ఎలా అంటే మళ్ళీ ఆ ట్రిగ్నోమెట్రీ ఫార్ములా వాడతామండి. ఏంటంటే అక్కడ సైన్ ఎక్స్ ఉంది, 3 ప్లస్ 3 సైన్ ఎక్స్ ఉంది. సో సైన్ ఎక్స్ ఎక్కడ ఉంటే అక్కడ ఏం వాడతామంటే సైన్ ఎక్స్ ఈజ్ 2 టాన్ ఎక్స్ బై 2 సైన్ 2 తీటా ఫార్ములా ఉంది కదండి ట్యాన్లో. సో అదే వాడతాం ఇక్కడ 2 టాన్ ఎక్స్ బై 2 బై 1 ప్లస్ టాన్ స్క్వేర్ ఎక్స్ బై 2. ఇక్కడ మనం టాన్ ఎక్స్ బై 2ని టీ పెడుతున్నాం కాబట్టి సైన్ ఎక్స్ని ఈ ఎక్స్ప్రెషన్తో రీప్లేస్ చేయొచ్చు. సిమిలర్లీ కాస్ ఎక్స్ కూడా ఆ కాస్ 2 తీటా ఫార్ములా ఉంది కదండి, 1 ఆఫ్ ద 4 ఫార్ములాస్ వాడతాం. సో 1 మైనస్ టాన్ స్క్వేర్ ఎక్స్ బై 2 by 1 plus tan square x by 2 equal to
సో tan x బై 2a మన t కాబట్టి 1 మైనస్ టీ స్క్వేర్ బై 1 ప్లస్ టీ స్క్వేర్ పెట్టచ్చు కాస్ ఎక్స్ ప్లస్. సో 3 ప్లస్ 3 సైన్ ఎక్స్ అంటే 3 టైమ్స్ 2t బై 1 ప్లస్ టీ స్క్వేర్ ప్లస్ కాస్ ఎక్స్కి అయితే 1 మైనస్ టీ స్క్వేర్ బై 1 ప్లస్ టీ స్క్వేర్. సో ఇప్పుడు కింద డినామినేటర్లో కామన్ డినామినేటర్ తీస్తే 1 ప్లస్ టీ స్క్వేర్ అవుతుంది కామన్ డినామినేటర్. ముందు ఫస్ట్ టర్మ్ ఓన్లీ 3 ఉంది కాబట్టి 3 ఇంటూ 1 ప్లస్ టీ స్క్వేర్ అవుతుంది. ఇది ఫస్ట్ టర్మ్ నుంచి వచ్చే కాంట్రిబ్యూషన్ పైన న్యూమరేటర్లో 3 ఇంటూ 1 ప్లస్ టీ స్క్వేర్ 3 ప్లస్ 3 టీ స్క్వేర్. సెకండ్ టర్మ్ న్యూమరేటర్లో 3 ఇంటూ 2t 6t ప్లస్ ఇక్కడ లాస్ట్ టర్మ్ న్యూమరేటర్లో 2 ఇంటూ 1 మైనస్ టీ స్క్వేర్ 2 మైనస్ 2t స్క్వేర్. ఎందుకు ఈ కామన్ డినామినేటర్ తీసామంటే పైన ఉన్న డినామినేటర్తో ఈ డినామినేటర్ ఇప్పుడు క్యాన్సిల్ అవుతుంది. సో t ఈక్వల్ టు tan x బై 2 పెట్టినప్పుడు వచ్చే కామన్ స్టెప్స్ అండి ఇవి. dx ఈజ్ 2dt బై 1 ప్లస్ టీ స్క్వేర్. ఇంకా కామన్ డినామినేటర్ తీస్తే ఆ 1 ప్లస్ టీ స్క్వేర్ క్యాన్సిల్ అవుతుంది. సో మిగిలేది ఇప్పుడు ఒక సింపుల్ ఇంటిగ్రల్ లాగా మిగులుతుంది. సో ఇక్కడ నంబర్స్ని సింప్లిఫై చేస్తే ఇంటిగ్రల్ 2dt బై కింద టీలో ఒక క్వాడ్రటిక్ మిగులుతుంది. సో నంబర్స్ని సింప్లిఫై చేస్తే 3t స్క్వేర్ ముందు టీ స్క్వేర్ టర్మ్ సింప్లిఫై చేద్దాం. 3t స్క్వేర్ మైనస్ 2t స్క్వేర్ ఈజ్ టీ స్క్వేర్ ప్లస్ 6t ప్లస్ 3 ప్లస్ 2 5. అంతేనండి. సో ఇక్కడి నుంచి ఇంటిగ్రల్ ఫైండ్ చేయడానికి దీన్ని 2 వేస్లో చేయొచ్చు. ఒకటి దీన్ని ఫ్యాక్టరైజ్ చేయొచ్చు. ఈ క్వాడ్రటిక్ని ఫ్యాక్టరైజ్ చేసి t ప్లస్ 1 ఇంటూ t ప్లస్ 5 లాగా పార్షియల్ ఫ్రాక్షన్స్ రాసి ఇంటిగ్రేట్ చేయొచ్చు. దట్ ఈస్ వన్ వే. మనం ఇంకోలాగా చేద్దాం. అక్కడ ఉన్న క్వాడ్రటిక్ని విల్ కంప్లీట్ ద స్క్వేర్స్ అండ్ యూజ్ ఏ స్టాండర్డ్ ఇంటిగ్రల్ టు రైట్ దట్ ఇంటిగ్రల్. ఓకే, కింద ఉన్న మోస్ట్ ఆఫ్ ద టైం డినామినేటర్లో క్వాడ్రటిక్ వస్తే దాన్ని ఏం చేయాలంటే స్టాండర్డ్ ఇంటిగ్రల్ లాగా రెడ్యూస్ అవడానికి దాన్ని స్క్వేర్స్ లాగా కంప్లీట్ చేయాలి. సమ్ ఆఫ్ 2 స్క్వేర్స్. ఒక స్క్వేర్ లోపల వేరియబుల్ ఉంటుంది, ఇంకో స్క్వేర్ లోపల కాన్స్టెంట్ ఉంటుంది. సో ఇక్కడ ఉన్న డినామినేటర్ని అలా రెడ్యూస్ చేయాలి అంటే ఎలా రాసుకోవాలంటే టీ స్క్వేర్ ప్లస్ 6t ఆ 5ని 9 మైనస్ 4 రాసుకుంటాం. ఎందుకంటే ఈ 9 వస్తేనే ఈ 3 టర్మ్స్ పర్ఫెక్ట్ స్క్వేర్ అవుతాయి. ఎక్కడి నుంచి వచ్చింది ఈ 9 అంటే 3 స్క్వేర్ నుంచి. 3 ఎక్కడి నుంచి వచ్చిందంటే ఈ కోఫిషియంట్లో సగం నుంచి. ఒకవేళ ఇక్కడ 8 ఉండుంటే మనం అక్కడ 16 తీసుకొచ్చేవాళ్ళం. 8 ఉండుంటే 8 బై 2 4 స్క్వేర్ రావాలి. ఒకవేళ ఇక్కడ 10 ఉండుంటే 10 బై 2 5 అక్కడ 5 స్క్వేర్ రావాలి. సో 9 తెచ్చుకున్నాం మనం. 9 తెచ్చుకున్నాం కానీ క్వశ్చన్ మార్చకూడదు కాబట్టి 9 మైనస్ 4 5ఏ ఉండాలి కాబట్టి అక్కడ 9 మైనస్ 4. ఆ 9 ఎలా వచ్చిందంటే స్క్వేర్ ఆఫ్ హాఫ్ ఆఫ్ ది కోఫిషియంట్ ఆఫ్ t. ఓకే, సో ఇప్పుడు ఏమవుతుందంటే ఇది 2dx బై ఈ ఫస్ట్ 3 టర్మ్స్ డినామినేటర్లో దే బికమ్ t ప్లస్ 3 హోల్ స్క్వేర్. సారీ dt బై రైట్, ఇక్కడ dt ఇక్కడ కూడా dt. సో dt బై t ప్లస్ 3 హోల్ స్క్వేర్ మైనస్ 4. సో ఇప్పుడు అక్కడ 4ని డినామినేటర్లో 4ని నేను స్క్వేర్ లాగా రాస్తాను. t ప్లస్ 3 హోల్ స్క్వేర్ మైనస్ 2 స్క్వేర్. ఎందుకంటే ఇప్పుడు దీన్ని ఒక స్టాండర్డ్ ఇంటిగ్రల్తో డైరెక్ట్గా రాయొచ్చు. ఏంటంటే ఆ స్టాండర్డ్ ఇంటిగ్రల్ dx బై ఎక్స్ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్. స్టాండర్డ్ ఇంటిగ్రల్ లాగా గుర్తుపెట్టుకోవాలండి. ఇది 1/2a లాన్ అంటే లాగ్ టు ద బేసి ఎక్స్ మైనస్ ఏ బై ఎక్స్ ప్లస్ ఏ ప్లస్ సి. ఓకే, సో ఇక్కడ మనం ఇప్పుడు t ప్లస్ 3ని జెడ్గా పెడితే, సో ఆ t ప్లస్ 3ని జెడ్గా పెడితే పుట్ t ప్లస్ 3 యాజ్ సమ్ జెడ్. dt dz సేమ్ అవుతాయి. డిఫరెన్షియేట్ చేస్తే ఇప్పుడు ఈ సబ్స్టిట్యూటింగ్ స్టేట్మెంట్ని dt dz సేమ్ అవుతాయి. సో ఆ ఇంటిగ్రల్ ఏమవుతుందంటే ఇంటిగ్రల్ 2dt అన్న dz అన్న ఒకటే బై t ప్లస్ 3 అంటే z స్క్వేర్ మైనస్ 2 స్క్వేర్. సో ఇప్పుడు 2 బయటకు లాగితే ఇంటిగ్రల్ dz బై z స్క్వేర్ మైనస్ 2 స్క్వేర్. ఇప్పుడు ఈ ఇంటిగ్రల్ ఎలా ఉందంటే ఇక్కడ రాసిన స్టాండర్డ్ ఇంటిగ్రల్ లాగా ఉంది. dx బై ఎక్స్ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ ఈజ్
1/2a ln x మైనస్ a బై x ప్లస్ a ప్లస్ c. కాకపోతే ఇక్కడ x ప్లేస్లో z ఉంది. ఓకే, సో ఇప్పుడు ఇది ఏమవుతుందంటే ఈ ఇంటిగ్రల్కి వాల్యూ 2 టైమ్స్ 1/2a, ఏ వాల్యూ ఇక్కడ ఈ బేస్ 2. ఓకే, 2 టైమ్స్ 2 ln mod z మైనస్ a బై z ప్లస్ a ప్లస్ c. అయితే మనం ఆన్సర్ ఎక్స్లో ఇవ్వాలి. ముందు z నుంచి టీకి వెళ్ళాలి, తర్వాత t నుంచి xకి వెళ్దాం. ఓకే, సో అయితే ఇక్కడ నంబర్ సింప్లిఫై చేస్తే ఒక 2 క్యాన్సిల్ అవుతుంది. హాఫ్ లాన్ z అంటే t ప్లస్ 3, సో t ప్లస్ 3 మైనస్ 2 బై t ప్లస్ 3 ప్లస్ 2 ప్లస్ c. సో హాఫ్ లాన్ మోడ్ t ప్లస్ 3 మైనస్ 2 t ప్లస్ 1 అవుతుంది బై t ప్లస్ 3 ప్లస్ 2 t ప్లస్ 5 ప్లస్ c. సో t అంటే మళ్ళీ ఇందాక మనం ఏం సబ్స్టిట్యూట్ చేసామంటే t అంటే tan x బై 2. పైన అసలు ఇది స్టార్ట్ చేసింది ఫస్ట్ సబ్స్టిట్యూషన్, t ఈజ్ tan x బై 2. సో ఆ tan x బై 2 మళ్ళీ ఇక్కడ రీప్లేస్ చేస్తే హాఫ్ లాన్ tan x బై 2 ప్లస్ 1 బై tan x బై 2 ప్లస్ 5 ప్లస్ c. సో ఇదేనండి ఆన్సర్. సో ఇది ఇప్పుడు ఆప్షన్స్లో టాలీ చేస్తే ఆప్షన్ 1లో ఉంది. హాఫ్ లాగ్ tan x బై 2 ప్లస్ 1 బై tan x బై 2 ప్లస్ 5. సో ఇంటిగ్రేషన్ ఆఫ్ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్లో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ మోడల్స్. ఫుల్ చాప్టర్ పీవైక్యూస్ ఇంటిగ్రేషన్ ప్లేలిస్ట్ ఈ పైన అటాచ్ చేయబడి ఉంది. వీడియో యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంకా ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ అప్డేటెడ్ టీజీ వెబ్సైట్ వీడియోస్ మీరు చూడాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.